గవర్నమెంట్ వాళ్ళు ఎవరు క్యాలెండర్ వాళ్ళు తయారు చేసుకోమని చెప్పినారు. ఇప్పుడు నుంచి నెలలో 30 రోజులు కాదు, ఎవరి ఇష్టం వాడు అన్ని రోజులు రాసుకోవాలా. కూర్చో, నీదేదో చెప్తే పంపిస్తాను, అందరికీ పంపిస్తాను మొబైల్ పెట్టుకుని. మన రాసుకోవచ్చా? 3 కిస్ డేలు 3 కిస్ డేలు 8 వచ్చేసి బంప్జిక్కే ఆటగాడే. ఓ నిమిషం నీకు చెప్తాడు. నీది 36 రోజులు, దాంట్లో 32 రోజులు 24 గంటలు పని రోజుకి. లాస్ట్కి పీపీలు బెలూన్లు ఇవే అమ్ముకునేది. నీ ఫ్యూచర్ ఎప్పుడో నాకు తెలుసు. ఓ నిమిషం వచ్చి కూర్చుంటే ఏమి ఇప్పుడు కొత్త క్యాలెండర్ ఇప్పుడు ఏం ఏం నెల ఇది? ఏం నెల? జనవరి. ఎన్నో తారీఖు? ఫస్ట్ కదా? ఫస్టా? వానమ్మ ఫస్ట్ అంటే న్యూ ఇయర్ రా స్వామి, అది అయిపోయి ఆల్రెడీ వారమైంది. ఆడ కూర్చో నిమిషం మాట్లాడబడింది. గవర్నమెంట్ వాళ్ళు ఎవరు క్యాలెండర్ వాళ్ళు తయారు చేసుకోమని చెప్పినారు. ఇప్పుడు నుంచి నెలలో 30 రోజులు కాదు, ఎవరి ఇష్టం వాడు అన్ని రోజులు రాసుకోవాలా. కూర్చో, నీదేదో చెప్తే పంపిస్తాను, అందరికీ పంపిస్తాను మొబైల్ పెట్టుకుని. మన రాసుకోవచ్చా? కూర్చో చెప్తా. నీకు వద్దనుకుంటే నువ్వు ముందు క్యాలెండర్ని ఫాలో అవ్వచ్చు. ఏమే ముందు క్యాలెండర్లే ఫాలో కావాల. ఓకేనా? మనమే రాసుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే 1వ తారీఖు 1, 8, 12, 18, 24, 30 ఇవి నేను నెలలో పెట్టుకోవాలనుకుంటా. 1, 2, 3, 4, 5, 6 36 రోజులు నెల. 36 రోజులు నెల. 36 రోజులు. నీ మెంటల్ ఏమో నీకే. నేను 16 రోజులు పెట్టుకుంటాను నెలకి. నువ్వు పెట్టుకో 16 రోజులు, 6 రోజులు ఆదివారాలు. ఇంకా 10 రోజులు ఉంటది. 10 రోజుల్లో కిస్ డే అని ఒకటి పెట్టుకుంటాను. కిస్ డే అని ఒకటి పెట్టుకుంటాను. నాదేమో పక్కన పెట్టేసి నీకు నెల రోజులకి ఎన్ని రోజులు కావాలో చెప్పు, రాసుకుంటాను. నెల రోజులు నాకు 36 రోజులు కావాలప్పా. 36 రోజులా? వానమ్మ కష్టపడిన తగ్గించుకుంటారు. 36 రోజులు అన్ని రోజులు ఎందుకు పెట్టుకుంటారు? చాలా మళ్ళీ చాలా పరిణామాలు ఉంటాయి మన దాంట్లో. చాలా పరిణామాలు ఉంటాయి మన దాంట్లో. నీకే ఇబ్బంది అవుతుంది అన్ని రోజులు ఎందుకు ఊరికే. నాకు కావాలా 36 రోజులు. 36 రోజులు ఎన్ని ఆదివారాలు? ఫస్ట్ అన్ని ఆదివారాలు ఉండాలి. ఇంకే అన్ని ఆదివారాలు అంటే ఇంకా డేట్లు వేసేది ఎందుకు? ఇంకా అంటే దాని ఉన్నాయి కదా, దాని కారణాలు చెప్పు. ఇనర్ గవర్నమెంట్ అన్ని ఆదివారాలు అంటే ఇన్రు 26 ఇంకా ఆ సంవడానికి ఎందుకు పెంచుకోవాలా? 36, 26 ఆదివారాలు. వానేమో ఉండే 36లో 26 ఆదివారాలే పోతే అంటే హాలిడే అంటే ఏందని 26 రోజులు ఏమని చెప్తున్నా? కిస్ డే ఒకటి ఉంటుంది. కిస్ డే నేను పెట్టుకున్నా. నీకేంటికి? కిస్ డే 2 ఉంటాయి బా. 2 కిస్ డేలు ఎందుకు? మొత్తం 3లే. సారీ 3 కిస్ డేలు. 3 కిస్ డేలు 3 కిస్ డేలు 8 వచ్చేసి బంప్జిక్కే. 8 వచ్చేసి బంప్జిక్కే ఆటగాడే. ఆ క్యాలెండర్ పంపించిన చెప్తా కొడతారు. ఆ రూల్స్ మాకు ఉండవా? మళ్ళా పెట్టుకోమన్నారని మళ్ళీ ఇష్టం పెట్టుకుంటావా? రాయి మేము పెట్టుకుంటాము. 3 కిస్ డే 11 బంప్జిక్కు ఒకటి మళ్ళా 3 వచ్చేసి హగ్గులు. ఏంది 3 వచ్చి హగ్గులు పెట్టా? ఎన్ని హగ్గు? 3 హగ్ డేస్. కొన్ని 11, 3, 15, 14, 3. 14, 3 ఎంత? 14, 3, 17. నీకు రాగొద్దు చెప్పు. రాలే 17 రోజులు ఇవి అయినాయి. నెక్స్ట్ 17. ఇంకా మిగతా ఇంకా 2 రోజులు వచ్చేసి 2 రోజులు చౌడీలు.
చెవుడేలా అంటే చెవులు కొరుకుంటా. ఎవరు చెవులు కొరుకుంటా. ఎవరు కొరుకుంటావు? నీకు ఏం చెప్పమల్లా 2 రోజులు చెవుడేలు మళ్ళా ఇప్పి చెప్పాలి. సరే చెప్పు. మళ్ళీ ఎన్ని ఉంటాయి? ఎన్నో వచ్చినాయి నువ్వు చెప్పు. 19 చెప్పు. మిగతావన్నీ పని చేసే రోజులు ఎన్ని పెట్టాలా? పని చేసేది ఉండదు. పనే లేదా 36 రోజులు పనుకోనేది నిద్రపోయే రోజులా? నిద్రపోయే ఇద్దరు మూలే ఎవరున్నారు నీకు ఇద్దరు నిద్రపోయి? నీకు ఏడాదికే లవరు అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఎన్ని రోజులు పండుకుంటారు అది మిగతా రోజులు? ఎన్ని రోజులు? 19 ఇంకా చెప్పు. ఎన్ని రోజులు యాడ్ చేస్తానికి? 3 రోజులు. 3 రోజులు పనుకుంటారు. 3 రోజులు ఎట్లా పనుకుంటావు చెప్పాలా? అవన్నీ మాకేళ్ళ రోత నువ్వు ఎట్లా పనుకుంటావు మాకేళ్ళు కానీ చెప్పు. నెక్స్ట్ ఏం చెప్పు. మిగతా రోజు మన సినిమాలు నా దాంట్లో ఒకటి మర్చిపోయినా. అవి నాకు నా దాంట్లో చెప్పుకుంటాను. దాంట్లో ఏంది? స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్. నీకు చెప్పు. నాకు స్విమ్మింగ్ పెట్టు. నువ్వు నాకు కాపీ కొట్టదు. ఎందుకు స్విమ్మింగ్ పూల్ ఆడని 2 అడుగులు ఉంటుంది, 5-6 అడుగులు ఉంటుంది. ఎవడు మునిగిపోతే ఎవడు రెస్పాన్సిబుల్? నీకు అవన్నీ వద్దు, సోది మాట్లాడుతు. నేను సర్లే చెరువులు నాది. చెరువులు నాది. చెరువు ఏం సన్నగా ఉండదు కదా. నీకేనా? నీ స్విమ్మింగ్ పెట్టుకున్నావు. నాకు చెరువులో వేస్తా. చెరువులో ఎన్ని రోజులు? అదే 3 రోజులు. 3 రోజులు నా బీచ్లో రోజు వేసుకుంటా. చెప్పు. ఇంకో సముద్రంలో 2 రోజులు. ఏడికి నీ సముద్రం లేపనుంది? నీకేడా? నీకేం బట్టలు ఇప్పేసుకొని పర్లాడతాం. మళ్ళా అన్ని బీచ్ 2 రోజులు ఇంకా టక్కని చెప్పేసి ఇవన్నీ ఓకేలే. నా దాంట్లో వర్కింగ్ డేస్ 3 రోజులు పెట్టుకున్నా నెలకి. నీవెన్ని 6 పెడుతున్నా పని చేసుకున్న రోజులు. అంత ఏసీ డే పెట్టు ఒకటి. ఏసీ డే 4 పెట్టు. అంటే ఏసీ డే అంటే ఏసీ ఎన్ని టైం ఉంటుంది మనకి? ఇప్పుడు ఉంటది కదా. ఉంటది. నువ్వు చెప్పించే అది స్పెషల్లే. ఏసీ డే 4 డేస్ స్పెషల్ అని పెట్టు పక్కన. స్పెషల్. నెక్స్ట్ మళ్ళా తర్వాత షాపింగ్ డే ఒకటి పెట్టుకుంటా. చెప్పు. సినిమాలు ఎన్ని రోజులు? 10. ఇంకా అయిపోయా. ఈడ కష్టపడేది ఏముంది? ఈడ అసలు మ్యాటర్ లేదే. ఈడ కష్టపడేది ఏముంది? ఈడ అసలు మ్యాటర్ లేదే. ఒక్క రోజు కూడా పెట్టుకోలేను. నేను 3 రోజులు పెట్టుకున్నా. ఇప్పుడు నెలకి 16 రోజులు పెట్టుకొని కూడా 16 రోజుల్లో 3 రోజులు పని చేద్దాం అనుకుంటానా? నువ్వు 36 రోజులు పెట్టుకొని పట్టుకుని 3 గంటలు వద్ద పని చేసేది. అదుగు పెట్టు. మళ్ళా ఏంది? తిరిగేది కారులో. ఇప్పుడు కార్ ఆడుంది. కార్ వేసుకుని నువ్వు ఎట్లా పోతావు? నీ కారు దోలేకొచ్చా? మనిషిని పెట్టుకుంటాను. పెట్టు. ఎవరు మనిషిని పెట్టుకుంటావు? ఏ రోజు ఇంకా వాడే వేసుకొని పోతాడు బాబు. తీసుకోపా. నువ్వు దిగినప్పుడు వాడు కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. మళ్ళా సాయంత్రం వచ్చేటప్పుడు ఎక్కించుకొని వస్తాడు నిన్ను. అంతే. అంతమించి ఏముండదు. కార్ డే అంతా 3 రోజులు రాయ్. 3 డేసా? సర్లే. ఆ కార్ డేకి నేనే వస్తా కారుతో. ఎవరినో పెట్టుకుంటానే. నిన్నొద్దు. నువ్వు నాకు చెడు కొడతావు. నువ్వు అంతా మధ్యలో వద్దురే. ఇప్పుడు నాకు ఎన్ని ఉంటాయి కారులో? క్లబ్బా? క్లబ్ ఎందుకు? క్లబ్ మేము ఎంచుకుంటాం. డిస్కోటెన్స్లో క్లబ్ అంటే ఏంది? ఏంది క్లబ్? లైట్లు పడతాయి చూడు. అన్ని లైట్లు పడి నెమ్మ పబ్బా. నిమ్మల జిగిడి పబ్బు 10 రోజులు పెట్టు. అయిపోయినా నీవు ఆల్రెడీ. మేము ఇష్టము. ఎన్ని రోజులు పెట్టుకుంటాము పబ్బు. మళ్ళా డ్రింకింగ్ ఉంటుంది చూడు. డ్రింకింగ్ అంటే ఏంటి? నువ్వు మళ్ళా కూల్ డ్రింక్ డ్రింకింగ్ ఎన్ని రోజులు? 24 రోజులు పెట్టు. ఈ కూల్ డ్రింక్స్ నువ్వు పబ్బు కూడా అమ్మేగా అలా చేస్తాను ఏమన్నా కానగలా తాగుతాం మేము. సరేలే సరిపోయింది. ఇది నీది, ఇది నాది. ఇది నీది వచ్చేసి 16 రోజులు వర్కింగ్. 16 రోజులు నీది. ఏను మార్చద్దు. ఎవడు చెప్తాను? గవర్నమెంట్ ఏం చెప్పింది? గవర్నమెంట్ పక్కన ఉన్నాడు మనకు ఫిక్స్ చేయాలంట. మనం పక్కన ఫిక్స్ చేయాలంట. ఇప్పుడు నాకేది నువ్వు ఫిక్స్ చేసినావు. నీది ఇప్పుడు నేను ఫిక్స్ చేస్తానని చూడు. గవర్నమెంట్ రూల్స్. ఎవడు చేయమంటున్నా?
కొత్త క్యాలెండర్ అట్లా కొత్త క్యాలెండర్ చేసుకోవడం కాదు. నువ్వు అసలు చెప్పాలను ఏ కొట్టమో కూడా ఫస్ట్ చెప్పిదావల్లా. పక్కనోడు బాగుపడాలనే ఉద్దేశంతో పక్కనోడు మంచి కోరుకుంటాడని పక్కనోడు క్యాలెండర్ సెట్ చేయమన్నాడు. ఇప్పుడు నీకు చెప్తాడు పొడుస్తా పెంతోనే ఏదో కఠినంగా ఇచ్చినా కూడా ఒప్పుకొని నీకు చెప్తాడు. నీకు ఇస్తా పని ఉండు నీకు ఇద్దా. ఆల్రెడీ సార్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు లైన్లో ఉన్నారు. కాన్ఫరెన్స్ కాల్లో అట్లా సెంట్రల్ స్టేట్ రెండు ఉన్నారు. ఉండు నిమిషం క్యాలెండర్ తయారు చేస్తాను. ఓ నిమిషం నీకు చెప్తాడు. నీది 36 రోజులు, దాంట్లో 32 రోజులు 24 గంటలు పని రోజుకి. చెప్పేది నువ్వు మిగతా ఎన్ని రోజులు ఉంటాయి? ఇంక 26లో 4 రోజులు ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఒక రోజు సెలవు. ఆ సెలవు దినాన ఆఫీస్ కాడే ఆడైనా చెట్లు బీకేకి గిడ్డి బీకేకి పని చేసుకోవాలి. అది కూడా ఒక రోజుకు మరి గడ్డి బీకే మళ్ళా ఇంకేం చెప్తావు? రోజు ఖాళీగా ఉంటావా? ఏముందన్నా మనిషి కదా నేను కూడా. ఊరికే ఉండు నువ్వు అవలా చేద్దు. నువ్వు నేను ఆడొప్పుకోను. ఒప్పుకునేదేం లేదు. స్టేట్ అండ్ సెంట్రల్ వానమ్మ జీతం మన చేతుల్లో ఏం లేదు. లేదా దేశం విడిచిపెట్టి వెళ్ళిపో. 3 రోజులు నువ్వే ఏంటికి ఇచ్చిపెట్టమంట మళ్ళా మళ్ళా ఎవడు బాగుతాడు దేశాన్ని? నా దేశాన్ని ఎవరుమంటా నువ్వు? నీ దేశంలో క్యాలెండర్ ఫాలో అవ్వు. మరి నువ్వు ఫస్ట్ 3 రోజులు ఉంటుంది. ఈ 3 రోజుల్లో మంచిగా ఇస్తలేను, ఎందుకు బాధపడతావు? 3 రోజులు ఉంటుంది. ఈ 3 రోజుల్లో పొద్దున్నే 3 గంటలు లేచి గుడికి పోయేది ఉంటుంది ఓ రోజు. మళ్ళా ఒక రోజు గుడికి పోయి వచ్చినాక మొత్తం ఆ రోజు అంతా ఉపవాసం. రెండో రోజు సెకండ్ డే పొద్దున్నే 6 గంటలకు లేచి మేకల్ని గొర్రెల్ని ఇట్లా తీసుకొని పోయేకి పెడతా. వానమ్మ జీవితం మళ్ళీ ఉపవాసం పెట్టి మళ్ళా తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ గొర్రెలు మేకలు ఉంటాయి. నువ్వు వానమ్మ జీవితం మళ్ళీ ఉపవాసం పెట్టి మళ్ళా తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ గొర్రెలు మేకలు ఉంటాయి. నువ్వు నీకేమైనా కామన్ సెన్స్ ఏమైనా ఉందా? నీకేమన్నా గొడ్ల మమ్మడా? నీకేమన్నా ఏమైంది ఇప్పుడు? ఏమైంది ఇప్పుడు? నా ఇవన్నీ వద్దు. నా రూల్స్ మార్చేయి. నా రూల్స్ ఇది పెట్టు, నీ రూల్స్ ఆడ పెట్టుకో. స్టేట్ సెంట్రల్ ఇందవన్నీ ఇప్పుడు ఈ పాడికి నాది రెడీ అయింటుంది. ఇప్పుడు నీది రెడీ అయింది. మళ్ళా క్యాలెండర్ రేపు నీకు సపరేట్ ఫోటో వేసి క్యాలెండర్ వస్తుంది, అది పెట్టుకో. నీ టైం టేబుల్ ఏంది, నువ్వేం ఫాలో కావాలనేది దాంట్లో ఉంటుంది. చాలా మంచి పద్ధతి ఇది. పక్కనోడు ఎట్లా బతకాలని మనం డిసైడ్ చేసినాం అనుకో, హోరాహోరీగా ఒకరికి సరిపోకుండా ఒకరు వీడు ఇంత పని చేయాలా వాడు అట్లా చేయాలని చెప్పి మొత్తం అందరూ బాగుపడేటట్లా తయారవుతారు. నువ్వు నన్ను పాడు చేయాలని చూసినావు. బుద్ధు మంచి పనులకే ఉపయోగిస్తాను, నువ్వు చెడ్డ పనులకు ఉపయోగిస్తాను. నన్ను బాధపడలే. ఏం బాధ అంతా బీచ్లంట పబ్బులంట రోత చేపిస్తాను నాతో. అయినా నేను ఏం క్షమిస్తాను, అంగీకరిస్తాను. నీకేం మంచి పనులే కదా. నేను ఉద్యోగం చేసుకోవడము, టయానికి ఇంటికి రావడము, ఓ రోజు దేవుని గుడికి పోవడము, ఓ రోజు ఉపవాసం ఉండము, ఓ రోజు గొర్రెలు మేకలు అట్లా జంతువులతో అట్లా బయటికి వేయడము. నాకొద్దు నాకు అవన్నీ ఆడ పాటించలేను అవన్నీ. ఉరి శిక్ష తీసుకో. ఇప్పుడు ఆల్రెడీ 6,000 మంది ఉరి శిక్షకు రెడీ అయినారు. నీ పాటించలే, నువ్వు 6,000 ఒక్క అవుతావు. అంత ఏముంది? చెప్పి చావచ్చు కదా సార్. మీకు ఏమైనా జ్ఞానం, కామన్ సెన్స్, ఏమైనా బుద్ధి ఏమైనా ఉన్నాయి మీకు సార్? ఓ మాట మాకు చెప్పండి ఏమన్నా. ఏమి ఇట్లా జరగబోతుంది, ఇట్లా అని మాకు చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ చేయాలి మాకి. ఈ గుడ్లోకి ఊరికే చెప్పుకుంటూ మాట్లాడుతుందా? సర్లే, క్యాలెండర్ ఇదేమి శాశ్వతమైన క్యాలెండర్ కాదు, శాశ్వతంగా ఉండే క్యాలెండర్ ఏం కాదు. మళ్ళా క్యాలెండర్ చేంజ్ చేస్తారు. అవునా? ప్రతి 300 సంవత్సరాలకు ఒకసారి క్యాలెండర్ చేంజ్ బతుకుతే. అందుకు మనకు ఇప్పుడైతే చేంజ్ చేసే లేదు. ప్రతి 300 ఏళ్ళకి క్యాలెండర్ మారుతా పోతుంటది. నెక్స్ట్ నీ పిల్లలు కూడా అదే వర్తిస్తుంది. ఇప్పుడు 300 ఏళ్ళు నీకోటే కాదు ఇది క్యాలెండర్. నెక్స్ట్ నీ జనరేషన్ కంతా ఇదే. నెక్స్ట్ నా జనరేషన్ కంతా ఇట్లా కష్టపడతాం మేము. పబ్బులు పోవడము. కష్టపడతాను అదే కష్టం ఏమైనా ఉంది దాంట్లో. ఏ ముట్టడా
అమ్మాయిలతో పోతున్నావు, కార్లో తిరుగుతున్నావు, నెమ్మ జీతం, చెరువులో పోతావు, బీచ్లో పోతావు, స్విమ్మింగ్లు పోతావు, నెమ్మ జీతం ఎంత. అదేమో ఉపవాసాలు, మేకలు, గొర్రెలు, అనేమో పండ్లు ఇవన్నీ చేసుకొని నీ చచ్చిపోతాను. నా ఫ్యామిలీ మొత్తం అంతా కొడుకులు, తండ్రులు, మనవలు అంతా పోతారా? అంతదే ఇంకా 300 సంవత్సరాలే చిటికెత్తే అయిపోతుంది, కళ్ళు తెరిచే లోపల అయిపోతుంది. సరే పోయి వస్తాను, క్యాలెండర్ నాది ప్రింట్ అయ్యి వస్తుంది. అబ్బా ఈరోజు త్వరగా పండుకొని త్వరగా లేయాల. అంటే తిరిగేది ఎక్కువ పెట్టినావు నువ్వు నాకు పంచాయతీ. నీదన్నా ఒకటే చోటే కొట్టమ్మడ. నాకు ఇప్పుడు మార్చకపోయినావు అనుకో. ఎవరు ఆయన దీన్ని చింపేచ్చు కదా. యాదని చింపేస్తావు దీన్ని నోట్ చేసుకున్నాక ఈడ చించేం చేస్తావు. ఇదంతా జస్ట్ శాంపుల్కి పంపించినారు ఇంటింటికి ఒక క్యాలెండర్. ఏమి ఆయన ఎట్లా ఎట్లా చేసినావు నువ్వు? అంటే మళ్ళా లేచి మళ్ళా గుద్దు తట్టి కళ్ళు తిరుగుతాయి కళ్ళు. కొట్లమ్మడానికి అయితే నాశ అవుతుంది. మళ్ళా నువ్వు నాశనం కాకుంటే చాలు. ఫస్ట్ ఎత్తిపోయేది నువ్వే చూడు. తీసుకో పీపీ ఊదుకో ఈరోజు. రేపటి నుంచి ఊదుడే ఊదుడు ఉంటుందిలే నీకే. ఏడ ఊదల్లో అది ఊడతారు కానీ. రా తీసుకో, ఊపుకుంటా తిరిగి ఈరోజు. క్యాలెండర్ రెడీ అవుతుంది కానీ జీతం ఇది ఒకసారి ఊదు, ఊదు ఒకసారి ఊదు. కూర్చొని ఊదు ఒకసారి. కూర్చో, సిగ్గుపడలే, కూర్చొని ఊదు. సిగ్గుపడ ఊదు. వద్దు.